సో ఎందుకు ఇన్ని సంవత్సరాల మీ బంధాన్ని బీఆర్ఎస్ తో కేసీఆర్ కుటుంబంతో తెంచుకొని బయటకు వచ్చారు? సరే, ఏ పార్టీలో చేరారన్నది పక్కన పెడితే ఎందుకు అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి? ముఖ్య కారణం ఉద్యమకారులు, సామాజిక స్పృహ పార్టీలో లోపించింది. కాబట్టి నాకు ఏదైతే ఏ ప్లాట్ఫామ్ అయితే నేను ఏ లక్ష్యాలతో ఈ రాజకీయాల వైపు నేను మళ్ళాను, లేదా ఏ లక్ష్యంతో నేను వచ్చాను, ఆ లక్ష్యాలు నేను ఏ ప్రజల కోసం అయితే పోరాటం చేయాలనుకున్నాను నా జీవితంలో, నేను కంప్యూటర్ సైన్స్ చదివి, నేను లా చదివి, అటు అమెరికాకు పోకుండా, ఇటు లాయర్ వృత్తిని సరిగా చేయకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని మాత్రం నేను రాజకీయ ఒక వేదిక ద్వారా పనిచేయాలనుకున్నాను. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి అనేది మా తండ్రులు, మా నాన్న స్వతహాగా ఒక ఉపాధ్యాయుడు, టీచర్ కాబట్టి భువనగిరిలో. సో వారు మాట్లాడేటప్పుడు విన్నప్పుడు తెలంగాణ పడ్డటువంటి గోస తీర్చడానికి ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా, అప్పటికి నేను అడ్వకేట్ గా అవగాహన చేసుకున్నాను. ఉద్యమాలతోనే కాదు, గతంలో వచ్చిన ఉద్యమాలు కాకుండా ఇది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తెలంగాణ తెద్దాం, శాంతియుతంగా తెద్దాం అంటే ఓకే, ఈ వేదిక ద్వారా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చు అని విశ్వసించి మేము ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో డే 1 నుండే నేను కార్యకర్తగా దాంట్లో పనిచేయడం జరుగుతాం. సో ఆ తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉన్నాయంటే, తెలంగాణ రాష్ట్ర సాధనలో సరే ఒక ఉద్యమం చేసేటప్పుడైనా, ఒక ఆర్గనైజేషన్ అయినా, ఒక పార్టీ అయినా కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉంటాయి. కానీ అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఈ పార్టీ యొక్క నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ఆ పార్టీకి మద్దతుగా ఉన్నది ఎవరు? ప్రజలందరూ, అన్ని సబ్బండ వర్గాలు ఉద్యమం చేశారు. అనేక మంది వివిధ దుక్కోణాలు ఉన్నా. మీకు ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, కరీంనగర్ లో కేసీఆర్ గారు పోటీ చేసేటప్పుడు ఎన్నో భావజాలాలు ఉన్నా, లేదా మా మీద కొంత వ్యతిరేకత ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి మీద గాని, కేసీఆర్ గారి మీద గాని వ్యతిరేకత ఉన్న ప్రజలందరూ కేసీఆర్ గారు గెలిస్తేనే తెలంగాణ గెలిచినట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు అక్కడ విజయం సాధిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనకు కొంత ఉపయోగపడుతుందని ప్రజలు భావించి, అన్ని రకాల ప్రజలు, అన్ని పార్టీలు కూడా ఇండైరెక్ట్ గా మాకు మద్దతు ఇచ్చినాయి, గెలిపించినాయి. అంటే ఒక అనివార్య పరిస్థితుల నుండి ప్రజలు ఒక 6 దశాబ్దాలు గోసపడుతున్న టైంలో తమకు తాము ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని దాన్ని కాపాడుకున్నది, దాన్ని నిర్మించుకున్నది, దాన్ని డెవలప్ చేసింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది, దాన్ని ఒక వాహకంగా ప్రజలు మలుచుకున్నారు. దాన్ని నేను చేశాను అనే భావనలు ఎప్పుడైతే పార్టీలో వచ్చినాయో ఆ పార్టీ కొలాప్స్ అవ్వడం మొదలైంది. సో అందుకే ఉద్యమ స్వభావం తర్వాత వాళ్ళు ఫక్తు రాజకీయ పార్టీ ఇది అని, ఆ ఫక్తు అనే వర్డ్ కూడా వాడినారు. సో అది నన్ను బాధించింది. నన్ను అంటే ఇది మా ఉద్యమకారుల భావన, ఇది మా పార్టీ సీనియర్ కార్యకర్తల భావన, డే 1 నుంచి వారితో ప్రయాణం సాగించినటువంటి వారి భావన. సో ఆ రకంగా మీరు తీసుకోండి, ఇది నేను అనేది మేము. సో ఈ రకంగా రఘు, మీకు తెలియదు కాదు, ఎన్నో నేను ఇంటర్వ్యూలు చేశాను టీవీలలో మీతో పాటు. పక్క వేరే పార్టీల నుండి వచ్చిన వారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించని వారు, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది అనే నమ్మకం లేని వారు, వారంతా తూటాల వైపు, లాఠీల వైపు ఉన్నారు. మేము కేసీఆర్ గారి మాటలని వైపు మేమున్నాం. ఎందుకు? వారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉన్నాం. ఆ విశ్వాసంతో ఉన్నటువంటి వారిని అందరికీ విశ్వాసఘాతకం చేసి, విశ్వాసఘాతకులందరినీ తీసుకొని వారిని ఒక్కొక్క ఇంట్లో 4 పదవులు, అసలు సామాజిక స్పృహ లేకుండా ఎవరికి ఇస్తున్నాం పదవులు, ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలకు పదవులు, చదువుకోనోళ్లకు మంత్రి పదవులు, ఒక్క ఇంట్లో 4 పదవులు, అసలు ఎందుకు అనివార్య పరిస్థితులు పార్టీకి దాపురిస్తున్నాయో మదన పడ్డం. అసలు పార్టీ ఉద్యమకారులందరం, కార్యకర్తలందరం మీరు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క తెలంగాణ భవన్ కు పోయి ఏ గోడ దగ్గర మీరు విన్నా, ఆ గోడకు చెవులు ఉన్నాయి అంటారు కదా, ప్రతి ఒక్కరి గోస మీకు ప్రతి ఇటుకరాయి చెప్తుంది. అందుకే నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనలో నేనున్నాను. ఆనాడు చనిపోయినటువంటి గౌరవ ఎక్స్ ఫారెస్ట్ మినిస్టర్ సురేందర్ రెడ్డి గారు, నేను పార్టీ ఏర్పాటు కంటే ముందే 3 నెలల నుంచి వీరి మీటింగ్స్ లలో కూర్చున్నాం. ఆ తర్వాత పార్టీ ఏర్పడిన తర్వాత జలదృశ్యంలో మీరు కూర్చున్న వేదిక మీద నేను ఒకడిని. ఆ తర్వాత 2001 పార్టీ ఏర్పడక ముందు చర్చలలోనే ఉన్నా అంటున్నారు. సో ఆ తర్వాత డే 1 నుంచి ఆ వేదిక మీద నుంచి అట్లా ప్రయాణం సాగిస్తా ఉన్నాం. సరే, ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు పడ్డాం. నా పాయింట్ ఏంటంటే, సరే ఉద్యమం అదంతా ఒక భాగము, అందరూ ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత నచ్చని వాళ్ళు బయటకు వచ్చిన ఇదంతా జరిగింది. కానీ మీరు ఆ తర్వాత 10 సంవత్సరాల అధికారంలో కూడా మీరు ఉన్నారు. సో మీరు ఉన్నారు. సో ఫక్తు రాజకీయ పార్టీ అని స్టార్టింగ్ డేనే ఆయన చెప్పారు కదా. అయితే మేము దయాకర్ రావు, తలసాని శ్రీనివాసన్ మీరు అంటున్న ఈ సోకాల్డ్ లీడర్లు అందరూ అప్పటికే వచ్చున్నారు. మీ ప్రశ్న మీరు ఆనాడు ఎందుకు డెఫినెట్ గా మీరు అడగాలి ఆ ప్రశ్న. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
దించిన తర్వాత 14 ఏళ్ళు వనవాసం లాగా కొట్లాడినాం కాబట్టి పదవి వ్యామోహాలతో మేము కొట్లాడలే. పదవి వ్యామోహాలు ఉన్న వాళ్ళందరూ ఆనాడు ఉన్న ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించిన దాంట్లో ఉన్నారు. పదవి వ్యామోహం లేని వాళ్ళం, ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కావాలనుకున్న వాళ్ళం ఈ గట్టునున్నాం. సో అట్లా పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేమేమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రానికి అవసరమేమో, కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడు, వారు తీసుకునే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వీరికి సుదీర్ఘ అనుభవం ఉందేమో, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళని తీసుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పథాన ముందుకు నడిపేయగలుగుతామేమో, అప్పటికే మనకు వచ్చిన బొటాబొటి మెజార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తురు అనే కుట్రల్ని బయట పెట్టడం, కూలదోస్తురు అని చెప్పడం, ఇవన్నీ కూడా విని ఓ నో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ పౌరులు పరిపాలిస్తున్నప్పుడు స్థిరమైన పాలన అందించగలిగే శక్తి కూడా వీళ్ళకు ఉంది అని నిరూపిస్తున్నాం. ఆ నిరూపణకే మేము ఈ కార్యక్రమాన్ని, ఫిరాయింపులను ప్రోత్సహించినామని ఒకవైపు మా నాయకుడు చెప్తా ఉన్నాడు. మేమేమో విశ్వాసంలో ఉన్నాం కదా, మా నాయకుడి పట్ల విశ్వాసం ఉంది కాబట్టి నిజమేనేమో. మరి తెలంగాణ రాష్ట్రం గురించి గంత త్యాగం చేసిన వాళ్ళం 14 ఏళ్ళు, ఈ 5 ఏళ్ల గవర్నమెంట్ లో మాకు పదవులు లేకపోతే ఏం పోయింది? గత జీవితాలే 24 ఏళ్ల వయసు అండి తెలంగాణ రాష్ట్ర సమితిలో. ఒక్కొక్కరు 30 ఏళ్ళు ఇంత వయసులో ఇవాళ ముసలోళ్ళు అయిపోతే పాపం వాళ్ళ లక్ష్యాలు ఏం కావాలి? వాళ్ళ రాజకీయ లక్ష్యాలు, జీవిత లక్ష్యాలు కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి. మరి అవన్నీ 5 ఏళ్ళు మేము ఓడ్చుకున్నాం. మీరు అడిగిన ప్రశ్న సహేతుకం. దాన్ని మేమేమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర హితము దృష్ట్యా ఓడ్చుకున్నాం. కానీ నెక్స్ట్ టైం ఎక్కువ మెజారిటీ వచ్చినా కానీ మళ్ళీ అవే ఫిరాయింపులను ప్రోత్సహించి అవే పదవులు ఇవ్వడం, అవన్నీ ఇచ్చే లోపు మేము ఆలోచనలు పడి అడగడం మొదలు పెట్టినాం. అంటే అడగడం అంటే మేము రఘుని తీసుకుపోయి సాక్ష్యం పెట్టి అడగం కదా. మీరు అనొచ్చు ఎప్పుడన్నా అడిగి రా అంటారు ప్రశ్న. అది అడిగినాం మేము అనేక వేదికలలో. నేను పార్టీ రాష్ట్ర సెక్రటరీని కాబట్టి పార్టీ కార్యవర్గంలో మేము స్లిప్ రాసి, సార్ ఒకసారి అయితే నేను రాసిన, సార్ మీరు చరిస్మాటిక్ లీడర్ ఆఫ్టర్ ఎన్టీఆర్, నేను రాసిన సెంటెన్స్ ఆ పేజ్ లో, సార్ మీలాంటి చరిస్మాటిక్ లీడర్ ఉన్నప్పుడే, మీ జేబులో ఫోటో పెట్టుకొని తిరిగితే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడే మాలాంటి ఎంబీసీలని చట్టసభలకు తోలండి. చట్టసభలకు ఇది మహత్వ అవకాశం. మీరే అన్నారు ఏది చట్టసభలకు ఇప్పుడు 75 ఏళ్లలో చట్టసభలో కాళ్ళు పెట్టని ప్రాతినిధ్యం లేని కులాలని నేను ప్రోత్సహిస్తాను, నేను నాయ బ్రాహ్మణులని ఎమ్మెల్సీలు ఇస్తాను, నేను గవర్నర్ కోటాలో కుమ్మర్లకు మా తాడు శ్రీనివాస్కి ఇస్తాను, పద్మశాలీలకు ఇస్తాను అంటే జాతులను పేరు చెప్పి ఇప్పుడు జాతులను మోసగించినట్టే కదా. నన్ను మోసగిస్తే నేను భరిస్తా, సారు మాకు విశ్వాసం, అది వేరు. కానీ జాతులనే మోసం చేసిన దళిత ముఖ్యమంత్రి అన్నాం. ఒక జాతినే మోసం చేసినట్టు ఏ జాతి మిగిలింది మరి అన్ని జాతులను మోసం చేసినప్పుడు? ఇప్పుడు బీసీలు, ఎస్సీలు ఈ రకంగా మీరు చెప్తే మరి ఆ 2 వర్గాలు మోసపోతే ఉన్న జనాభా వాళ్ళే కదా.